రాముడు స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటిగా ఉంటాడు. ఆ నేచర్, ఆ స్వభావం ఉన్నవాళ్ళు ధరించేయచ్చు, అభ్యంతరం లేదు. కానీ కృష్ణుడు పాత్ర ధరించడం చాలా కష్టం. సత్యభామ కాళ్ళు పట్టుకున్నది కృష్ణుడే. రుక్మిణి చేత, తల్లి సత్యభామ చేత రుక్మిణి కాళ్ళు పట్టించింది కృష్ణుడే. ఇంత నేర్పుండాలంటే మరొకడికి సాధ్యమా? ఆయన ఒక్కడే ఆ పాత్ర ధరించాడు ఖచ్చితంగా. అలాగే శ్రీకృష్ణ పాత్రకు పైగా ప్రత్యేకత ఏమిటంటే కర్షతీతి కృష్ణ అంటారు. అయ్యా వారిని కూర్చోబెట్టండి, వేద పండితులను ఎక్కడొకటి కూర్చోబెట్టండి. కర్షతీతి కృష్ణ అంటారు. ఆకర్షించడమే కృష్ణుని యొక్క ప్రధాన లక్షణం. కొన్ని కోట్ల మందిని ఆకర్షించాడు ఆయన ఒక్కసారిగా. మళ్ళీ అంతగా తెలుగు జాతిని కాదమ్మా, యావత్ సినీ జగత్తుని ఆకర్షించిన వాడు ఎన్టీఆర్ ఒక్కడే. ఆ 3 అక్షరాలు ఏదో ఓంకారంలో ఉండే అకార ఉకార మకారాల్లాగా, ఐం హ్రీం శ్రీం అనే మంత్రాక్షరాల్లాగా ఎన్టీఆర్ అనే అక్షరాలు తెలుగు జాతిని పరవశింపజేసాయి మొత్తం మీద. అంత ఆకర్షణ శక్తి ఉన్నవాడు కాబట్టి ఆయన కృష్ణ పాత్ర వేయగలిగాడు. మనకి తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక ఉపాసన లేకుండా అటువంటి పాత్రలు వేయడం సాధ్యం కాదండి. ఆయన రాముడు కృష్ణుడే కాదు, పౌరాణిక చిత్రాల్లో ఏ పాత్ర ధరించినా ఉపవాసం ఉండేవాట ఖచ్చితంగా. మాంసాహారం తినేవాడు కాదు, అలవాటైన మనిషి అయినా తినేవాడు కాదు, నేల మీదే పడుకునేవాడు. ఆయన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని ధ్యానించేవాడు. ఆ కారణంగా ఆయనకు అనుగ్రహం పుష్కలంగా కలిగింది. ఆ పాత్రలో ఆయనే జీవించాడు. అందుకే ఆయన కృష్ణ పాత్ర ధరిస్తే నా అభిప్రాయం ఏమిటి అంటే, శ్రీకృష్ణుడౌచు వశీకరణము చేయ వ్యాసుండు నిన్ను చూడవచ్చు నిజము. నేను చిత్రించినటువంటి కృష్ణ పరమాత్మ, నేను కళ్ళతో దర్శించిన మహాపరమాత్మ మళ్ళీ పుట్టాడు తెలుగునాట అని వ్యాసుడు నిన్ను చూడ్డానికి వస్తాడయా ఖచ్చితంగా అంటున్నాను. ఇంకో మాట, ఆయన భీష్మ పాత్ర నటించడం నిండు వయస్సులో, ఇంకా ప్రౌఢ వయస్సు కూడా కాదు, యవ్వనం దాటిన వయస్సులో నటించడం చాలా చిత్రమైన విషయం అది. ఆ పితామకు పాత్ర యవ్వనమునదాల్ప గంగమ్మ పుత్ర శోకమ్ముదీరే. భారతంలో ఒక రహస్యం ఏమిటంటే, అర్జునుడు కూడా చనిపోయాడు, మళ్ళీ పుట్టాడు. అభిమన్యుడు చనిపోవడం కాదు, అర్జునుడు కూడా చనిపోయాడు, ఖచ్చితంగా చనిపోయాడు. అశ్వమేధ పర్వం చదువుకుంటే తెలుస్తుంది. పైగా ఎవరి చేతుల్లో చనిపోయాడో తెలుసా? దారుణం, కొడుకు చేతుల్లో చనిపోయాడు. ఎవరా కొడుకు? చిత్రాంగదికి పుట్టినవాడు బభ్రువాహనుడు అర్జునుడిని చంపుతాడు యుద్ధంలో. ఆ యుద్ధం ఆయన కొందెచ్చుకున్నాడు అర్జునుడు పూర్తిగా బతికి లేడండి, చచ్చిపోయి మళ్ళీ పుట్టాడు. ఎవరి వల్ల పుట్టాడు? ఉలూపి నాగకన్య మంత్రం వేసి బతికించింది. ఈ కథకి మూలం ఏమిటంటే, ఇది ఎందుకు ఇలా జరిగింది, అర్జునుడు లాంటి వాడికి కూడా చావు ఏమిటి, మళ్ళీ పుట్టడం ఏమిటి, ఎందుకు జరిగిందంటే ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే. భీష్ముడిని చంపిన విధానం ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా, చివరికి భీష్ముడికే నచ్చినా గంగాదేవికి నచ్చలేదు, కన్న తల్లి కదా. మా అబ్బాయిని అన్యాయంగా చంపారు 257 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా, తోడు నీడా లేకుండా, కష్టసుఖాలు చెప్పుకునేందుకు మనిషి లేకుండా రాజ్యత్యాగం చేసి బతికిన వాడిని శిఖండిని అడ్డం పెట్టుకుని చంపుతారా? నా కొడుకు చావుకి కారణమైన వాడు కొడుకు చేతుల్లోనే చనిపోతాడు అని గంగమ్మ శాపం ఇచ్చిందండి. ఇది భారతంలో ఉంటుంది ఖచ్చితంగా.